కోసం చూస్తూ బతుకుతాను. అవునరా, ఇలా రోజు చూస్తూ బతికేదంటే ఒకేసారి కలిసి ఎక్కడ ఉన్నావురా? అలా అరే నేను ఎప్పుడు కలిసే చోటుకానే ఉన్నారా? సరే వస్తాను అక్కడికి. ఏమైంది ముస్తఫా వస్తుందా? వస్తాడు వస్తాడు ఏదో ఫోన్ చేస్తే వాడు ఫోన్ చేసి నా మంచిగా ఓకే నీతోనే రిలీజ్ చెప్తాను. ముస్తఫాజీ అంత మంచిగా బాబాజీ బయట వాడకే నువ్వు ఏమిరా ఇప్పుడు వస్తావా? వస్తే కొద్దిగా టైం స్పెండ్ అవుతుంది వాళ్ళ బేబీతో మంచిగా మాట్లాడుకుంటే ఎంజాయ్ చేస్తారు. మా బేబీ నాకురా బాబీ అయితే ఇది ఎప్పటి నుంచి ఎప్పటి నుండి 5 నిమిషాల ముందు వచ్చి 5 నిమిషాల ముందు వచ్చి అయితే మేము అదే ఫోన్ చేస్తున్నా. ఈ మధ్యలో చేయలేదురా, చాలా డేస్ అయింది. అప్పుడు కలిసిన తర్వాత మాట్లాడింది, మళ్ళీ మాట్లాడలేదు. కుదరలే కావచ్చు, తనే చేసింది, నేను చేయడం కుదరలేదు అన్నట్టు. ఇంట్లో రెస్ట్రిక్షన్స్ అన్నీ అప్పుడు చేస్తే తప్ప ఆయన మాట్లాడడం. అప్పటి నుంచి ఏం చేసినావు ఇంటికాడ? ఏం చేస్తా, చేయడానికి ఏముంటుంది? చేయడానికి ఏమున్నది? ఇవాడు ఏమున్నది, చాట్ చేసుకుంటాం అయిపోతుంది. నువ్వు చేసేటి నేను నాకు చెప్పదు, నాకంటే చెప్పు. అంతే కదరా, చాట్ చేస్తారు కదరా ఇంట్లో కూర్చొని. ఏం చేస్తాం, లాక్డౌన్ ఏదో టైం దొరికినప్పుడు చేస్తాను చెప్పడానికి అంతకు మించి ఎంతకు మించి నన్ను నేనైతే అంత కాదులేరా, నేను ఏదో లవర్ ఫోన్ చేస్తాను పక్క. అది ఒక మాట రా, మీరు కూడా అంతే కదా, అందరూ మధ్యలో ఎంత మాట్లాడుతున్నారు. కాదు ఎంతైనా నీ అంత అండగా లేడు కదా ఇలా. ఎందుకు లేరు? నువ్వు కాదా? మీకంటే అందంగా ఇంకెవ్వరు లేరు కదా. పోయో 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 మాట్లాడుతుంది. ఇప్పుడు తలుచుకుంటా అంతలో నీ దగ్గర కావచ్చు. ఏమైపోయింది? 2 రోజులు కాల్ కూడా చేసి వాయిస్ డల్గా ఉందన్నమాట. ఎలా చెప్పాలో అర్థం కావట్లేదురా, బట్ నీతో చెప్పకుండా ఉండలేను. ఏమైందో చెప్పవే. నాని, ఇంట్లో మన విషయం తెలిసిపోయిందిరా. పేరెంట్స్ సూసైడ్ చేసుకోబోయారు. మా రిలేటివ్ని చేసుకోమని లేదంటే చేస్తామని ఫోర్స్ చేస్తున్నారు నాని. ఇటు నిన్ను వదులుకోలేను, అటు వాళ్ళని వదులుకోలేను. కానీ ప్రాణాలు పోతాయంటే చూస్తూ ఎలా ఉండను. నువ్వు నా మంచి కోరేవాడి కాబట్టి చెప్తున్నారా. అందరిలో మోసం చేసి చేసుకునేదాన్ని కాదురా నేను. కాబట్టి నన్ను క్షమించు నాని. నా పేరెంట్స్ కోసం తప్పట్లేదురా. ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది. అందుకోసమే
నీకు ఈవెన్ మెసేజ్ చేయడానికి కూడా ధైర్యం సరిపోలేదు. ఐ విల్ డెఫినెట్లీ మిస్ యూ నాని. సారీ రా, గుడ్ బై. అలా కాదురా, మనం ఎలాగోలా కన్ఫ్యూజ్ చేద్దాం రా. నువ్వు లేకుండా నేను లైఫ్ ఊహించుకోలేదు. ఎలా ఉండాలి చెప్పు నువ్వు లేకుండా? అందుకని కన్న వాళ్ళ ప్రాణాలు కళ్ళ ముందు పోతుంటే చూడలేనురా. జాగ్రత్తరా. సారీ నాని. హలో 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 బేబీ. హలో సంతోషంగా ఫోన్ మాట్లాడుకుంటే వెళ్ళిపోయినావు కదా. లేదురా, వాళ్ళ ఇంట్లో మా విషయం తెలిసిపోయి వాళ్ళ పేరెంట్స్ సూసైడ్ ట్రై చేస్తున్నట. బలవంత పెడితే ఎంగేజ్మెంట్ కూడా అయిపోయిందట. పెళ్ళి అంటాను ఏదేదో మాట్లాడుతాను. అసలు ఏం దోస్తలేదురా. అప్పుడు నువ్వు ఎటున్నావు? ఎట్లేదురా, నేను కొంచెం ఒంటరిగా ఉంటాను. ఎటుపోతావురా? కాసేపు వదిలేను రా. నేను ఒంటరిగా ఉంటాను. ఇంతసేపు సంతోషంగా ఉన్నావు కదా, ఇప్పుడే మళ్ళా ఆడేనా వేద్దామా? పోదామా? వేద్దామా మామ? చెప్పు మరి, వేద్దామంటే ఇప్పుడు వేద్దాం. ఈడేనా పిలవాలా? చెప్పు మామ, ప్లగ్ ఇక్కడ వేద్దామంటే వేద్దాం. ఈడేనా మామ? 2 దెబ్బలు వాడి కింద పడుతుంది. మన దగ్గర మాంసం మీద ఇచ్చారు. నాని, ఇంట్లో మన విషయం తెలిసిపోయిందిరా. పేరెంట్స్ సూసైడ్ చేసుకోబోయారు. మా రిలేటివ్ని చేసుకోమని లేదంటే తీసుకోమని ఫోర్స్ చేస్తున్నారు నాన్న. మెసేజ్ చేయడానికి కూడా ధైర్యం సరిపోలేదు. ఐ విల్ డెఫినెట్లీ మిస్ యూ నాని. సారీ రా, గుడ్ బై. నా చెల్లెలు లవ్ చేస్తావా నువ్వు? ఇదేనా మామ? వీడేనా జైరామైంది? చెప్పండి
చెయ్యాలి అనుకుంటే ఎప్పుడో చేసేవాన్రా. మీ చెల్లి మాట మీద గౌరవించే ఇలా ఉన్నా. నేను ఎప్పుడు ఎవరి జోలికి రాను. హాయ్ రాకి. హాయ్ రా. ఏమైనా ఏం చేస్తున్నావు? అదేం లేదు కానీ వాడు ముస్తఫా గాడు చాలా రోజులు అవుతుంది, అసలు ఆన్లైన్లో కూడా కనిపించట్లేదు. ఎడిపోయింది అంటావు? ఫోన్ కూడా లిఫ్ట్ చేస్తే అసలు లిఫ్ట్ చేయట్లేదు. ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి చూద్దాం. ముస్తఫా వాళ్ళ ఇంటికి వెళ్దాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది నాని అండ్ బేబీ అనే రెండు పాత్రల కథ. ఈ కథలోని పాత్రలు సన్నివేశాలు కేవలం కల్పితం మాత్రమే, ఎవరిని ఉద్దేశించినవి కావు. హే ఫ్రెండ్స్, డోంట్ స్కిప్ ద బటన్, వెయిట్ అండ్ వాచ్. మనం యూట్యూబ్లో చాలా ట్రోల్స్ చూస్తుంటాం, చాలా గాసిప్ చూస్తుంటాం, వాట్సాప్లో చాలా ఫార్వర్డ్ మెసేజ్ చదువుతూ ఉంటాము. మొన్నటి వరకు టిక్టాక్ కూడా యూజ్ చేసాము. ఇది కూడా అలానే అనుకుని వాళ్ళు లుక్ చేసుకున్నాం అంతే. మన టాపిక్ వచ్చేసి ఇప్పుడు మేజర్గా జరుగుతున్నాయి ఏంటంటే సూసైడ్స్ కదా. మన టాపిక్స్ వచ్చేసి ఎగ్జామ్స్లో ఫెయిల్ అయిపోయామనో, లేకపోతే జాబ్స్ దొరకట్లేదనేమో, ప్రేమలో మోసపోయామని చెప్పి చిన్న చిన్న వాటికి ఆలోచించకుండా చేస్తున్న తప్పులు సూసైడ్స్. లెట్ మీ టెల్ యూ సంథింగ్ అబౌట్ లవ్. ఎందుకంటే లవ్ అనే మేజర్ టాపిక్ ఎందుకు తీసుకున్నా అంటే ఇప్పుడు మేజర్గా జరుగుతున్నవి సూసైడ్స్ ఏదో లవ్ ఫెయిల్యూర్స్ వల్లనే జరుగుతున్నాయి ఇప్పుడున్న సొసైటీలో సిచ్యువేషన్స్లో. కాబట్టి లవ్ టాపిక్ తీసుకుంటా. ఒక అబ్బాయి అమ్మాయిని మోసం చేశాడనో, లేకపోతే ఒక అమ్మాయి అబ్బాయిని మోసం చేసిందనో, చిన్న చిన్న కారణాల వల్ల ఏదో వాళ్ళ ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ తప్ప వేరే ప్రేమే లేనట్టుగా అనాలోచితంగా సూసైడ్ చేసుకుంటున్నారు. అసలు ఆలోచించకుండా డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటే మాత్రం మన జీవితం ఒక బ్లాక్ బోర్డ్ అయితే లవ్ అనేది అందులో ఒక పీస్ ఆఫ్ చాక్. ఇలా ఎందుకు పోల్చానంటే చాక్ పీస్తో మనం ఎంత బాగా రాస్తే అంత బాగా కనపడుతుంది. మన జీవితం కూడా అంతే, మన చేతుల్లోనే ఉంటుంది.
ఈ పీస్ ఆఫ్ చాక్ అనే ఒక లవ్, అమ్మాయి అబ్బాయి మధ్య ఉండే లవ్ మాత్రమే అయి ఉంటుందా? మన ఫ్యామిలీపై, మన కెరీర్పై, మన ఫ్రెండ్స్పై, మన గోల్స్పై ఉండే లవ్ అయి ఉండదా? కానీ అసలు లవ్ అంటే ఒక అమ్మాయి అబ్బాయి మధ్య ఉండేదే లవ్ అనుకుంటారు లవర్స్. బట్ లెట్ మీ టెల్ యూ సంథింగ్ ఇన్ డీప్లీ. నేనేదో ఫిలాసఫర్గానో ఫీల్ అయిపోయి లేకపోతే ఇంకేదో అనుకోనో చెప్పట్లేదు. మీలో ఒకటిగా అనుకుంటూ, మీ వెల్విషర్గా ఆలోచిస్తూ మంచిగా చెప్తున్నాను, కాస్త వినండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి చెప్దాం అనుకుంటున్నా. అబ్బాయిలకి అమ్మాయిలకి ఇద్దరికి చెప్తున్నా. మనం వెహికల్ డ్రైవ్ చేస్తున్నా కానీ లేకపోతే బై వాక్ రోడ్లో వెళ్తున్నా కానీ వెహికల్స్ చాలా ర్యాష్గా వస్తూ ఉంటాయి. మనం అలానే నిల్చొని ఉంటామా, మన ప్రాణాన్ని కాపాడుకుంటాం. ఎందుకంటే మన మీద మనకు లవ్ ఉంది కాబట్టి, మన ప్రాణం విలువ మనకు తెలుసు కాబట్టి మనం కాపాడుకుంటాం. అదొకటి. మన ఫ్రెండ్ అరే నా ఫ్రెండ్ బైక్ తీసుకున్నాడు రా, నా ఫ్రెండ్ యాపిల్ మొబైల్ ఉంది, నాకు కూడా కావాలి, నేను అడుగుదా ఇప్పుడు నాన్నని అడుగుదామా లేకపోతే అమ్మని అడిగి చెప్దామా? కానీ అడుగుదాం ఎలాగైనా అడుగుదాం. కానీ అడిగితే ఎలా రియాక్ట్ అవుతారు అసలు? కోప్పడతారా లేకపోతే ఎలా, ఏం చేద్దాం? ఇప్పుడున్న సిచ్యువేషన్లో అసలు అడగడం కరెక్టేనా అని ఖచ్చితంగా మీరు మాత్రం ఆలోచిస్తారు. ఎవరైనా ఆలోచిస్తారు. పేరెంట్స్ అడిగబోయే ముందు ఏదైనా కూడా ఖచ్చితంగా ఇలా ఆలోచిస్తారు. అలా ఆలోచించారంటే మీరు రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యారనే అర్థం. అంటే అదే లవ్. మీ పేరెంట్స్ మీద మీకున్నదే లవ్, కానీ మీరు ఎక్స్ప్రెస్ చేయరు. ఇంకోటి, మన ఫ్రెండ్కి ఏదైనా ప్రాబ్లం వచ్చిందని మనకు తెలియగానే వాడి ప్రాబ్లం సాల్వ్ చేసి వాడి ఫేస్ పై హ్యాపీనెస్ చూసేదాకా వదలం. దాన్నే ఫ్రెండ్పై లవ్ అని అంటారు. ఇదే మన ఫ్యామిలీపై, మన ఫ్రెండ్స్పై, మన కెరీర్పై, మనపై చాలా లవ్ ఉంటుంది. కానీ మనం అది ఎక్స్ప్రెస్ చేయము, గుర్తించము కూడా. అదే ఒక అమ్మాయి అబ్బాయి మాత్రం వాళ్ళ ప్రేమను మాత్రం చాలా ఎక్స్ప్రెస్ చేసుకుంటారు. అందుకే అదే లవ్, అది తప్ప ఇంకేం లేదు అనే అదేదో ఇదిలో ఉంటారు వాళ్ళు. అందుకే వాళ్ళకి ఏది అర్థం కాదు. కానీ అమ్మాయిలు అబ్బాయిలు కానీ డీప్గా లవ్ చేసే వాళ్ళు ఉన్నారు, టైంపాస్కి లవ్ చేసే వాళ్ళు ఉన్నారు. ఈ అమ్మాయి మోసం చేసిందని అబ్బాయిలు వాళ్ళపై యాసిడ్ అటాక్స్ కానీ ఇంకా ఏదైనా చేయడం కానీ చేస్తున్నారు ఆ ఎమోషన్స్తో. కొందరు అమ్మాయిలు ఏమో అబ్బాయిల మనసుని విరిచేసి వాళ్ళని డిప్రెషన్కి గురి చేసి వాళ్ళు ఏదో అయిపోయేలాగా చేస్తున్నారు. ఇవన్నీ కాకుండా మనల్ని ఇంతలా లవ్ చేసే మన ఫ్యామిలీ, మన ఫ్రెండ్స్ ఉండగా వేరే ఇలా మోసం చేసే వాళ్ళ గురించి థాట్స్ ఎందుకు? అసలు ఇది ఆలోచించడం కూడా ఒక టైం వేస్ట్, అది నిజంగా చెప్పాలనుకుంటే మాత్రం. అలాగే ఎగ్జామ్స్లో ఫెయిల్ అయ్యామని లేకపోతే జాబ్స్ దొరకట్లేదు అని చెప్పి సూసైడ్ చేసుకోకండి. ఒక్కసారి ఫెయిల్ అయిపోతే ఇంకోసారి రాసి పాస్ కావచ్చు. ఒక జాబ్ దొరకకపోతే ఇంకో జాబ్ ఉంటుంది. కానీ ఒక్క జీవితం పోతే మాత్రం మళ్ళీ జీవితం దొరకదు, రాదు. సబ్స్క్రిప్షన్ చెప్పే ముందు ఒక్క మాట. ఇప్పుడు మేజర్గా ఆన్లైన్ క్లాసెస్ అని అటు పేరెంట్స్కి ఇటు స్టూడెంట్స్కి చాలా ప్రెషర్ పడుతుంది. రీసెంట్గా తమిళనాడులో ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి స్మార్ట్ ఫోన్ కొనివ్వలేదు అని చెప్పేసి వాళ్ళ అమ్మ చీరతో సూసైడ్ చేసుకొని చనిపోయాడు. ఇలాంటి దుస్థితి మనకెందుకు? ప్రపంచంలో ఉన్నది క్యాష్లు కాదు, ఉన్నోళ్ళు లేనోడు. ఉన్నోడు అడగగానే ఇవ్వగలడేమో, కానీ లేనోడు అడగగానే ఇవ్వలేకపోయినా కూడా ఇవ్వగలడు. ఇప్పుడు ఉన్న లాక్డౌన్ సిచ్యువేషన్లో అప్పు చేద్దామన్నా కూడా కుదరని పరిస్థితి. సో అటు పేరెంట్స్ ఇటు పిల్లలు బలవుతున్నారు. కాబట్టి గౌట్ కాస్త పట్టించుకోవాలి. ఫ్రెండ్స్ మీరు కూడా సపోర్ట్ చేయండి, గౌట్ కాస్త పట్టించుకోవాలి. ఇప్పుడు మనం యాక్చువల్గా మాట్లాడుకుంది సూసైడ్ టాపిక్స్ అంటే లవ్ మేజర్గా వచ్చింది. సో లవ్ అనేది కూడా ఒక ఫీలింగ్. ఎలా అంటే కోపం, బాధ, ఇష్టం, జాలి, దయ ఇలాంటి ఒక ఫీలింగ్ లవ్ కూడా. ఆ ఫీలింగ్స్కి మనం ఎంత రెస్పెక్ట్ అండ్ వాల్యూ ఇస్తున్నామో ఆ ఫీలింగ్స్ మన వల్ల కాబట్టి మన ప్రాణానికి ఎంత వాల్యూ ఉంటుంది. సో ఆ ప్రాణం ఇచ్చిన మన పేరెంట్స్కి మనం ఎంత వాల్యూ ఇవ్వాలి. సో రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్, లవ్ యువర్ ఫ్యామిలీ అండ్ పేరెంట్స్. ఫ్రెండ్స్ మోరల్ వచ్చేసి స్టడీ, కెరీరు, మన ఇష్టాలు ఇవన్నీ ఇంపార్టెంటే, కానీ అంతకు మించి లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో సూసైడ్స్ మాత్రం చేసుకోకండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా వీడియో గిట్లా మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఆర్ సినీ ట్యూబర్.